డోలు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోట హోరెత్తుతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢం బోనాలు గోల్కొండ కోటలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మహిళలంతా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల సందర్భంగా గోల్కొండ కోటలో భారీగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. గత గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగకు అంకురం ఏర్పడింది. జూలై 24న అమ్మవారికి చివరి బోనం సమర్పించనున్నారు భక్తులు. బోనాలు సమర్పించే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆటపాటలతో, కళాకారుల నృత్యాలతో గోల్కొండ కోట కళాశోభ సంతరించుకుంది. గోల్కొండలో బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కవిత అందిస్తారు. జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఆడపడుచులందరూ పసుపు కుంకుమ బోనం ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారితో మాట్లాడదాం. హలో అండి, ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గౌలిపురా నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఒకటి పసుపు బోనం, ఒకటి కుంకుమ బోనం అమ్మవారికి. అవును, అన్నము, పెరుగు, ఆకుకూర వేస్తాం. సో అమ్మవారికి ఇట్లా బోనం సమర్పిస్తే ఎట్లాంటి శుభాలు కలుగుతాయని మీరు విశ్వసిస్తారండి? అంత మంచి జరుగుతుంది అందరికి. ఎవ్రీ ఇయర్ తెస్తూ ఉంటారు? ఎప్పుడు చేస్తాం. చెప్పుల మధ్య, శివసత్తుల పూర్ణకాల మధ్య అమ్మవారికి బోనం తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారండి? గౌలిపుర ఓల్సిటీ విజయ పోతురాజు అంటారు నన్ను. ఇప్పుడు కొద్ది చేపట్లో మళ్ళీ పోతురాజులు అవుతాము. అన్నదానం కార్యక్రమం ఉంది. ఇప్పుడు బోనాలు పంపిస్తున్నాం. ఎందుకంటే అక్కడెక్కడ పోతురాజులు ఒక దిక్కు, బోనాలు ఒక దిక్కు ఆగమైపోతాయి అని చెప్పి. వారికి తమ్ముడు అయినటువంటి పోతురాజు వేషం మీరు ఎవ్రీ ఇయర్ కూడా వేస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంటుందా? మాకు పోతురాజులు అంటేనే తీపి. మేము పనిబాట్లు వాళ్ళము, ఒక్కొక్క కళాకారుని ఇక పోతురాజులు వేస్తాము. అమ్మవారికి ఆనందంతో ఆడుతూ పాడుతూ నైవేద్యం తీసుకుపోతాము అన్నమాట. ఎందుకంటే బోనం ముంగట పోతురాజు ఎందుకుంటాడు అంటే అమ్మవారికి బోనం తీసుకుపోతుంటే కొన్ని శక్తులు అనేది అడ్డం పడతాయి అనమాట. ఆ అమ్మవారిని అది ఏంటంటే అపశగ్నం చేసేయాలి, అమ్మవారి బోనంది తినేయాలని కొన్ని శక్తులు వస్తాయన్నమాట. దాని గురించి అమ్మవారి ముంగట పోతురాజు ఉండి ఆ పోతురాజు అనేది దయ్యాలను భూతాలను కామిని కమ్ముకుంటే పిశాచులు పారదోలుకుంటా ఆ బోనాలను తీసుకుపోతారు. ఎండాకాలం అవగానే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమ్మవారు చల్లని దీవెనతో అందరినీ కూడా పిల్ల పాపలతో చల్లగా ఉండాలి, ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మ చూస్తుంది. అందుకే పోతురాజు వేషం వేసి అంటే అమ్మవారికి అత్యంత ప్రియమైన తమ్ముడు పోతురాజుగా అమ్మవారికి ముందుండి బోనాన్ని అమ్మవారికి సమర్పించేలాగా తాను ముందుండి నడిపిస్తాను అంటూ పోతురాజు విజయ్ పోతురాజు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ముత్యంతో కవిత, సాక్షి టీవీ, గోల్కొండ నుంచి.